Right. హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వీడియోలో నేను కరెంట్ అఫైర్స్ మీద చిన్న క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అసలు కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్ 2 వరకు ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, అసలు ఏంటి క్లారిటీ అనేది చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నాకు రోజు ఒక ఫోను మెసేజ్ ఏం చదవాలి, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, ఏం చదవాలి, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఓకే, నా దగ్గర కోర్స్ ఉంది కానీ నేను లాంచ్ చేసి మిమ్మల్ని మోసం చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అవి ఎగ్జామ్ కి వస్తాయో రావనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఓకే, సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ కి ఏం చదవాలన్న దాని మీద ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయల్ వర్షన్ ఇద్దాం మనం. మీరు లాజికల్ గా ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారంటే సో గ్రౌండ్ రియాలిటీని వదిలేసి చాలా మంది ఎట్లా అయిపోయారంటే, అంటే నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళని బట్టి చెప్తున్నా నేను, అంటే స్టార్టింగ్ సిలబస్ ఏం లేదు, 75 మార్కులు కరెంట్ అఫైర్స్ చేస్తుందన్న లెవెల్లో కరెంట్ అఫైర్స్ ఇట్లా గాలిలో లేపుతురు, అంత సీన్ లేదు అక్కడ. అర్థమైందా? సో దయచేసి మీరు దాని గురించి మీరు ఎక్కువ వరి అవుతున్నట్టున్నారు. అలా ఎక్కువ వరి అవ్వదు. అన్నెసెసరీగా మీరు బోల్తా పడిపోతారు, ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి బోల్తా పడిపోతారు. ఎందుకు అలా అనుకుంటున్నారు చాలా మంది అంటే, అలా అపోహకి కారణం ఏంటిదంటే, మనకి గ్రూప్ 1 ఫిలిమ్స్ లో కానీ అండ్ గ్రూప్ 2 ఫిలిమ్స్ లో కానీ చూసినప్పుడు ఎక్కువ మొత్తంలో కరెంట్ అఫైర్, కానీ అక్కడ కరెంట్ అఫైర్స్ అనేది వెయిటేజ్ ఉందమ్మా, 30 మార్కుల వెయిటేజ్ ఉంది గ్రూప్ 2 లో. కాబట్టి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చాయి, ఇక్కడ వెయిటేజ్ లేదు. ఇక్కడ స్టార్టింగ్ సిలబస్ లోనే కరెంట్ అఫైర్స్ ఏమైనా జరిగితే ఈవెంట్స్ యాడ్ చేయాలి తప్ప సపరేట్ కరెంట్ అఫైర్స్ అన్న వెయిటేజ్ లేదు. అర్థమవుతుంది? అది ఫస్ట్ గ్రహించాలి. రెండోది, ఫిలిమ్స్ కి పర్టికులర్ సిలబస్ లేదు, ఇట్లా టైటిల్ ఇచ్చేసి వదిలేస్తాడు. కానీ మెయిన్స్ కి పర్టికులర్ సిలబస్ ఉంది, టాపిక్, దాని కింద సబ్ టాపిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు అది అర్థం చేసుకోవాలి, అది మరి మైండ్ లో పెట్టుకోవాలి. సో కాబట్టి మీరు ఎంత తీసుకున్నా కానీ, సపోజ్ ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ తీసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ లో మొత్తం ఉన్నటువంటి 75 మార్కులలో నీకు 20కి 20 మాక్సిమం 20కి ఎక్కువ రావు కరెంట్ అఫైర్స్. మ్యాక్స్ 20కి ఎక్కువ కరెంట్ అఫైర్స్ రావు, మాక్సిమం 20 వస్తాయి, అంతకు మించి రావు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రెండోది, ఎకానమీ అంటున్నారు. ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్ ఏమొస్తాయి? ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు నాకు కొంతమంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎకానమీలో కరెంట్ అఫైర్స్ అనేది ఏమి ఉండవమ్మా. ఎకానమీలో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అంటేనే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, పాలసీలు, ఇవే కరెంట్ అఫైర్స్. ఇవి కరెంట్ అఫైర్స్ కాదని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తీసుకొచ్చి ఎవరో ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ ఏపీ సర్వే కానీ, నీకు ఏపీ బడ్జెట్ కానీ, ఓకే, సో ఏపీకి సంబంధించినటువంటి పాలసీస్ కానీ, ఓకేనా, సో ఏపీకి సంబంధించిన పాలసీస్ కానీ, ఇండియాకి సంబంధించినటువంటి ఏంటిది ఇండియా బడ్జెట్ కూడా ఉంది, అండ్ ఇండియా ఎకనామిక్ సర్వే ఉంది. సో ఇవన్నీ కాదని ఇంకా కొత్త కరెంట్ అఫైర్స్ కోసం పోతున్నారు మన వాళ్ళు. ఇవన్నీ కాదని ఇంకా కొత్త కరెంట్ అఫైర్స్ చదవాలంట ఎకానమీకి. ఇంకా కొత్త కరెంట్ అఫైర్స్ ఎక్కడికి వెళ్ళి చదువుతావమ్మా? ఇవి కంప్లీట్ చేస్తేనే నువ్వు మహా ఎక్కువ, వీటిని కంప్లీట్ చేసి వీటిని రివైజ్ చేసుకుంటేనే అదే 10,000, అదే బంగారం. కానీ నువ్వు కాకుండా ఇంకేం చేస్తున్నావు? ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏది లేదు, అంతా ఇదే. ఇది ప్రాక్టికల్ గా ఆలోచించండి కొంచెం. మీరు అన్నెసెసరీగా చాలా కరెంట్ అఫైర్స్ కి హైయెస్ట్ హైప్ ఇచ్చేసి మొత్తం ఎగ్జామ్ అంతా కరెంట్ అఫైర్సే, 75 మార్కులే కరెంట్ అఫైర్సే వస్తుందన్న రకంగా మీరు చిత్రీకరించిస్తున్నారు, అట్లా ఊహించుకుంటున్నారు మీరు. సో అది నిజం కాదు. సో మాక్సిమం ఎకానమీలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎన్ని వస్తాయమ్మా? 5 to 8 మార్క్స్ వస్తాయి, అంతకు మించి కూడా రావు. 5 to 8 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే మొత్తం వీటితోటే నిండిపోతుంది పేపర్ మొత్తం. అండ్ వీటితో నిండిపోతుంది, ప్లస్ ఇంకోటి ఏంటిది, నీకు స్టాటిక్ సిలబస్ కూడా ఉంది. ఈ స్టాటిక్ సిలబస్ తోటే నిండిపోతుంది. ఇక ఇవి కాకుండా ఇంకా కరెంట్ అఫైర్స్ చదువుతా అంటే అది మూర్ఖత్వం కదా, దానికి ఎవరు ఏం చేయలేరు. ఓకే, ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని హర్ట్ చేయాలని కాదు. దిస్ ఈజ్ ఆల్ ఆర్ ప్యూర్ మై పర్సనల్ ఒపీనియన్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నీకు ఇంతే. ఇవి 5 to 8 మార్క్స్ ఏమొస్తాయి సార్ అంటే, ఈ 5 to 8 మార్క్స్ కూడా ఇప్పుడు ఏం చదవద్దు. ఈ 5 to 8 మార్క్స్ ఏం చదవాలి అంటే, డిసెంబర్ ఎండ్ 2024 ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పుడు పిఐబి, సో పిఐబి వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్ ఎండ్ రివ్యూస్ రిలీజ్ చేస్తారు. ఏంటిది? ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి ఎవ్రీ మినిస్ట్రీ వీటిని రిలీజ్ చేస్తుంది. ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి 2024 అని చెప్పేసి ప్రతి మినిస్ట్రీ, దాదాపు ఒక 30 మినిస్ట్రీస్ వాళ్ళ యొక్క సో ఇయర్ ఎండ్ రివ్యూస్ ని రిలీజ్ చేస్తాయి. మనకి ఎవ్రీ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది. అగ్రికల్చర్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ కానీ వీళ్ళందరూ కూడా ఇయర్ ఎండ్ రివ్యూస్ రిలీజ్ చేస్తారు. అవి చదవాలి. అవి ఎప్పుడు వస్తాయి? డిసెంబర్ 25 నుంచి 31 మధ్యలో వస్తాయి. అవి రోజుకొకటి రిలీజ్ అవుతా ఉంటది. వాటిని చదవాలి. వాటి నుంచి నీకు ఈ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కి సరిపోతుంది. అంతే తప్ప మళ్ళీ నువ్వు ఎకానమీ కరెంట్ అఫైర్స్ కి ఇంకేదో చదవాలి కాదు. అమ్మ, మీకు అందరికి కూడా శతకోటి నమస్కారాలు చెప్తున్నాను నేను. మీరు ఎగ్జామ్ నుంచి డైవర్ట్ అవ్వకండి, దయచేసి ఇది నా రిక్వెస్ట్. ఎగ్జామ్ నుంచి డైవర్ట్ అవ్వకండి. ముందు ఇవి చదివినావా అది ఫస్ట్ ఆలోచించు. ఆ తర్వాత పిఐబి డాక్యుమెంట్ డిసెంబర్లో ఏమొస్తున్నాయో అవి చదువు. అంతే తప్ప ఇవి ఇంకా మళ్ళీ ఇంకొక పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయింది. ఏంటంటే పిఐబి అవుతే వస్తాయంట మొత్తం అని. పిఐబి అవుతే ఏం రావు. పిఐబి నుంచి 2-3 క్వశ్చన్లే వస్తాయి. అర్థమైందా? ఎందుకంటే ప్రపంచంలో జరిగేది అన్ని కూడా పిఐబిలో ఇయ్యాడు. పిఐబిలో జరిగేది ఏంటిది? మన గవర్నమెంట్ సర్కిల్లో ఏం జరుగుతుందో అది మాత్రమే పిఐబిలో ఉంటుంది తప్ప నీకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16, ఏదో ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ కనుక్కుంటే అవన్నీ కూడా పిఐబిలో వస్తాయా? రావు.
అవన్నీ పిఐబిలో ఉండవు. పిఐబి చదవడం అనేది మంచిదే, కానీ పిఐబిలో నుంచి ఎన్ని వస్తాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా. ఇన్ని 1000 పేజీలు చదివి దానికి లక్షటి 2-3 క్వశ్చన్లు, అది నువ్వు అసెస్మెంట్ చేసుకోవాలి. పిఐబి అని చాలా వరకు బ్లైండ్కి వెళ్ళిపోతున్నారు. అసలు బ్లైండ్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం స్మార్ట్ ప్రిపరేషన్లో ఉండాలి. పిఐబి చదవాలి, కానీ పిఐబిలో ఎంతవరకు చదవాలి అనేది కూడా ఒక కామా పులి స్టాప్ అయితే ఉండాలి కదా. ఇన్ని చదువుకుంటూ పోతే నువ్వు ఎక్కడికి పోతావు లాస్ట్కి, అది కూడా మీరే ఆలోచించుకోండి. అందుకని పిఐబికి మీరు ఇయర్ ఎండ్ రివ్యూస్ ని ఫాలో అయితే బెటర్ అని చెప్పేసి నా సజెషన్. మళ్ళీ చెప్తున్నా, ఆల్ ఆర్ మై పర్సనల్ ఒపీనియన్స్. ఓకే, సో కాబట్టి ఇది ఇయర్ ఎండ్ రివ్యూ అనేది డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఎండ్ లో వస్తాయి, దీన్ని ఫాలో అయితే బెటర్. ఓకేనా, రైట్. ఇక ఇది ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ విషయానికి వస్తే సేమ్ ఎన్విరాన్మెంట్ కూడా. సో మనకి మినిస్ట్రీ అనేది ఇయర్ ఎండ్ రివ్యూ రిలీజ్ చేస్తుంది. ఆ ఇయర్ ఎండ్ రివ్యూని ఫాలో అవడం అనేది ఉత్తమము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఇయర్ ఎండ్ రివ్యూస్ రిలీజ్ చేస్తాయి. పిఐబిస్ ఆ ఇయర్ ఎండ్ రివ్యూస్ ని ఫాలో అవడం బెటర్, ఎందుకంటే లాస్ట్ 1 year లో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. అండ్ రెండోది, మనకు ఉన్నటువంటి ఒక పెద్ద డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే డిసెంబర్ కి మనకి ఇయర్ అయిపోతుంది. ఇయర్ అయిపోయినప్పుడు ప్రతి న్యూస్ పేపర్ ఏం చేస్తుంది, ఇయర్ ఎండ్ రివ్యూస్ వేస్తాయి. హిందూ వాళ్ళు వీళ్ళు ఆ లాస్ట్ 1 year లో ఏం జరిగినాయని అన్ని రివ్యూస్ చేస్తారు. ఆ రివ్యూస్ చదువుకోవాలి మనం. ఇయర్ ఎండ్ రివ్యూస్ అంటే ఇవి పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ వేరు. అండ్ జనరల్ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకి ఇయర్ ఎండ్ రివ్యూ అని వేస్తారు మనకి. సో లాస్ట్ 1 year మొత్తంలో ఏం జరిగినాయి అనేది వేస్తూ ఉంటారు. సో అవి చదువుకోవడం అనేది ఉత్తమం. ఓకే, అర్థమవుతుందా? ఇది క్లారిటీ. సో ఇది కొంచెం మందిని హట్టింగ్ అనిపించిన వెరీ సారీ, బట్ స్టూడెంట్స్ ని ఎగ్జామ్ నుంచి డైవర్ట్ చేయొద్దు. అందుకనే నేను చెప్తున్నా, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో ఉండండి. అన్నెసెసరీ గాలిలో మేళలు కట్టేసి ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన ఎగ్జామ్ ప్రాసెస్ ని మొత్తం కూడా ఖరాబ్ చేసుకోకండి. స్టార్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండండి. మొత్తం ఈ ఎకానమీ అంటే ఇవి చదవండి ఫస్ట్, ఆ తర్వాత ఇయర్ ఎండ్ రివ్యూస్ చదువుకోండి. పిఐబి రిలీజ్ చేసే ఇయర్ ఎండ్ రివ్యూస్ చదవండి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కూడా ఇయర్ ఎండ్ రివ్యూస్ చదవండి. ఇయర్ ఎండ్ రివ్యూస్ కాకుండా ఇంకేం చదవాలి అంటే రిపోర్ట్స్ చదవాలి, ఇండెక్సెస్ చదవాలి. ఎక్కువ మొత్తంలో రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ కొత్త ఏమొస్తాయి వాటిని చదువుతూ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ లో తీసుకుంటే దాదాపు 18 పబ్లికేషన్స్, 18 మెటీరియల్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్. అసలు ఇన్ని మెటీరియల్స్లలో దాంతో పాటు మనకి ఇప్పుడు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో మెటీరియల్స్ ఉన్నాయి. ఇన్నిట్లలో స్టూడెంట్ ఏమైపోతుందంటే సతమతం అయిపోతున్నాడు. అసలు ఏం చదవాలి, ఇది చదవాలనా అది చదవాలనా. స్టడీలో పోతే వాడు ఒక పబ్లికేషన్ చదువుతుంటాడు, ఇక్కడ పోతే వీడు ఇంకో పబ్లికేషన్ చదువుతుంటాడు. వీడిద్దరి మధ్య యూపీఎస్ వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, అరే ఇది కాదురా అది చదువురా అంటాడు. ఇవన్నీ వల్ల ఏమైతుంది, మొత్తం కచరా అవుతుంది బ్రెయిన్. ఏం చేయాలో కూడా మనకే అర్థం కావట్లేదు. కరెంట్ అఫైర్స్ ఏం చేయాలన్న స్టేజ్కి మనం వచ్చేసినాం. సరే, అందువల్లనే మీరు క్లారిటీ మెయింటైన్ చేయండి, మీకంటూ ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఓకేనా, అర్థమవుతుంది కదా అది. సో ఇక నా విషయానికి వస్తే, మా కోర్సు తీసుకున్న వాళ్ళకి కరెంట్ అఫైర్స్ నేను అప్డేట్ చేస్తాను. బట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటిదంటే, నేను ఇప్పట్లో కోర్స్ ఏం లాంచ్ చేయట్లేదు. డిసెంబర్ ఫస్ట్ వీక్ అప్రాక్సిమేట్లీ డిసెంబర్ లాంచ్ చేస్తారు. ఎందుకంటే ఈ మార్కెట్లో ఉన్న బుక్స్ అన్ని కూడా నేను రివ్యూ చేయాలి, వాటిని ఏం చదవాలి, దాంట్లో అన్ని ఫిల్టర్ చేసి దాదాపు మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది ఒక 10 నుంచి 12 గంటలకు మించకుండా కంప్రెస్డ్ గా చేద్దామని డిసైడ్ అయినా. ఎందుకంటే దీనికి కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే ఇంత కన్ఫ్యూజన్ మధ్యలో ఏదంటే అది చెప్పేస్తే అవి ఎగ్జామ్ కి రావు, అవి ఏం కాదు. ఓకే, స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, ఈ ఫ్యాకల్టీ చెప్పాడు, ఈ ఫ్యాకల్టీ అది చెప్పాడు అని చెప్పి ఫ్యాకల్టీస్ మీద నెట్టేయడం మానేయండి ఫస్ట్. ఎందుకంటే ఇంత కరెంట్ అఫైర్స్ హ్యూజ్ మెటీరియల్ డంప్ ఉన్నప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఏ ఫ్యాకల్టీ 2 కళ్ళతో చూడలేడు. నేను చెప్పింది ఇంకొకరు చెప్పకపోవచ్చు, ఇంకొకరు చెప్పింది నేను చెప్పకపోవచ్చు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరి గెస్సింగ్ వాళ్ళది. ఆ ఫ్యాకల్టీ అది గెస్ట్ చేసి ఇది వస్తుందని చెప్పొచ్చు ఎగ్జామినేషన్, ఈ ఫ్యాకల్టీ ఇది గెస్ట్ చేసి ఇది వస్తుందని ఎగ్జామ్. ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళే ఉంటే వీ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్, అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మళ్ళీ మన వేలో మనం వెళ్తూ ఉండాలి. మనం చెప్పేది కూడా స్టూడెంట్స్ కి వచ్చేటట్టుగా మనం కూడా ట్రై చేస్తూ ఉండాలి. అదే నేను ట్రై చేస్తాను. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ డిలేకి రీజన్ ఏంటిదంటే, ఇవన్నీ మనకి కావాలి. ఇవన్నీ రివ్యూ చేసి, ఇవన్నీ చదివి, ఇవన్నీ అనాలిసిస్ చేసి, అండ్ మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివి, దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ కంటెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మనం ఒక కంప్రెస్డ్ ఒక 10 నుంచి 12 గంటలకి తగ్గించి క్లాస్ పెట్టాలి. అప్పుడు అవి ఎగ్జామ్ కి కనెక్ట్ అయితే, లేదంటే కనెక్ట్ కావు. మనం ఉన్నవి లేనివి గంపగుత్తగా మొత్తం చదువుకుంటూ పోతే అవన్నీ ఎప్పుడు రివైజ్ చేస్తావు, ఎప్పుడు గుర్తుకుంటూ పెట్టుకుంటావు. ఎగ్జామినేషన్ ఒక ఆప్షన్ తెలిస్తే ఇంకో ఆప్షన్ తెలియదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో అందువల్ల ఇవన్నీ కూడా పెద్ద గందరగోళానికి దారితీస్తాయి. సో అందువల్ల నేను కొంచెం లాంగ్ టైమే తీసుకొని లాంచ్ చేయడం అయితే గ్యారంటీ లాంచ్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ దట్ 12 hours కన్నా మించకుండా నేను క్లాసెస్ రెడీ చేస్తాను. ఎందుకంటే మొత్తం కంప్రెస్ చేయాలి. అది కంప్రెస్ చేయకపోతే మొత్తం గందరగోళానికి గురయ్యేటట్టు ఉన్నాయి. అసలు గందరగోళం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుంది, చిరాకులు వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గందరగోళము, చదువుడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇన్నిగానం గుర్తుపెట్టుకోవాలన్నా అనే చిరాకులు వేస్తుంది. టు బి హానెస్ట్లీ జెన్యూన్ గా చెప్పాలంటే, నేను చదువుతూ ఉంటే నాకే అనిపిస్తుంది, ఇన్ని గానం స్టూడెంట్స్ కి చెప్పాలనా, ఇన్ని గానం గుర్తుంటాయా వాళ్ళకి, అసలు ఇన్ని గానం వల్ల క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో ఇన్ని వస్తాయా అని. సో నాకే డౌట్ వస్తుంది నేను ప్రిపేర్ అంటే అవన్నీ చూస్తున్నప్పుడు.
నా దగ్గరనే 18 పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్, అంటే రీసెంట్ గా రిలీజ్ చేసినాయి 1 year రివ్యూస్ అని చెప్పేసి. సో కాబట్టి అందువలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అన్నెసెసరీగా డైవర్ట్ అవ్వకండి. స్టార్టింగ్ పోర్షన్ ని మొత్తం రివైజ్ చేయండి గట్టిగా. ఇయర్ ఎండ్ రివ్యూస్ కోసం వెయిట్ చేయండి, పిఐబి రిలీజ్ చేసే ఇయర్ ఎండ్ కు. అలాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 ఇప్పుడు అయిపోయింది, దాని గురించి చదవండి. కాన్ఫరెన్స్ ఆఫ్ 16 అయిపోయింది, దాని గురించి చదవండి. UNCCD కాన్ఫరెన్స్ ఆఫ్ 16 ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది December 2 కి, దాని గురించి చదవండి. అవే వస్తాయి కరెంట్ అఫైర్స్ అంటే. ఇంకా మళ్ళీ ఎక్కడికెళ్ళో కరెంట్ అఫైర్ తీసుకురావడం. ఇప్పుడు జరుగుతున్న కాన్ఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన కన్క్లూజన్స్ ఏంటి, డిసిజన్స్ ఏంటంటే అవే. అర్థమవుతుందా? సో అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా కొంచెము గుర్తుపెట్టుకోవడానికి కాదు, జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నది. నేను లాంచ్ చేస్తాను కరెంట్ అఫైర్స్, బట్ డిసెంబర్లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంత ఈజీగా హడావిడిగా లాంచ్ చేయమని నన్ను ప్రెజర్ చేస్తే, ఆ ప్రెజర్ అంటే అంత చదివి అనాలిసిస్ చేసేదానికి టైం సరిపోదు. ఇంత తొందర లాంచ్ చేసినా అవి ఎగ్జామ్కి కరెక్ట్ కావు. ఇది జెన్యున్ గా హానెస్ట్ గా చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసేది మీకు చెప్తున్నాను. సో మీరు పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా, ఓవర్ యాక్షన్ చేస్తుంటారా, ఏం చేస్తారా ఏమని అనుకోండి, నో ప్రాబ్లం. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే మెసేజ్ ఇదే. సో మీరు అన్నెసెసరీగా డైవర్ట్ అవ్వకండి, అది పాయింట్. ఓకేనా? సో ఇది ఇక పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉండవు. పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎన్ని ఉంటాయమ్మా, ఇష్యూస్ చాలా ఎక్కువగా జరగవు. ఒక సంవత్సరంలో తిప్పి కొడితే 50 ఇష్యూస్ జరుగుతుంటాయి, టాప్ ఇష్యూస్ 50 ఉంటాయి అంతే, అంతకు మించి ఉండవు. సో ఒకటి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ పాలిటీలో టాప్ 50 ఇష్యూసే ఉంటాయి. ఒక 50 ఇష్యూస్ జరుగుంటాయి ఇంపార్టెంట్వి, ఆ 50. అండ్ ఇక్కడ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఒక 100 ఇష్యూస్ ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. టాప్ 100 ఇష్యూస్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, టాప్ 100 ఇష్యూస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, టాప్ 50 to 60 ఇష్యూస్ ఆఫ్ ద పాలిటీ. సో అదే కరెంట్ అఫైర్స్, అంతకు మించి మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ ఆ టాప్ 100 ఇష్యూస్ ఏం చదవాలన్నది అది ఒక ఫ్యాకల్టీ. సో వాళ్ళకున్న పర్సెప్షన్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా డిసైడ్ చేయొచ్చు. ఇది రావచ్చు, ఇది రావడానికి ఛాన్స్ ఉంది, ఇది రావడానికి రాకపోవచ్చు. వాళ్ళు తీసుకునే సోర్సెస్ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఎన్ని సోర్సెస్ రిఫర్ చేస్తున్న దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. సో అంతే తప్ప ఎవరికి ఏమంటారు, మనం దేవుడు కాదు ఇది చేస్తామని చెప్పడానికి కోసం. బట్ మనం రిఫరెన్స్ రీసెర్చ్ ఎంత చేస్తామన్న దాని మీద క్వశ్చన్ రావడానికి స్కోప్ పెరుగుతుంది అంతే తప్ప మనం పైన చెప్పడం వల్ల ఏం రాదు. ఓకేనా? సో అందువల్ల మీరు వెయిట్ చేయాలనుకుంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, అన్నెసెసరీగా డైవర్ట్ అవ్వద్దు. మీరు స్టార్టింగ్ పోర్షన్ బాగా రివైజ్ చేయండి. ఎకానమీకి అంటూ కరెంట్ అఫైర్స్ అంటూ చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఏపీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి, మొత్తం కూడా ఏవైతే కంప్లీట్ చేసుకోవాలో ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీస్ కోసం ఈ ఎకానమీ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ గో ఫర్ ద వాట్ ఇయర్ ఎండ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళండి. పిఐబి రిలీజ్ చేసే ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉంటాయి, వాటికి వెళ్ళండి. ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా ఇయర్ ఎండ్ రివ్యూస్ ని చదవండి. దాంతో పాటు వేరే అడిషనల్ గా వచ్చే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ ఇట్లా అప్డేట్ చేస్తాం కాబట్టి అవి కూడా చదవాల్సి ఉంటుంది. ఓకేనా? కానీ కరెంట్ అఫైర్స్ జీవితం, కరెంట్ అఫైర్స్ 75 మార్కులు, కరెంట్ అఫైర్స్ తప్ప ఇంకేం లేదన్నట్టుగా ఫీల్ అవుతారు అందరూ. దయచేసి దాని నుంచి, ఆ మేనియా నుంచి బయటకు రండి, అది కరెక్ట్ కాదు. దాని నుంచి బయటకు వచ్చి మన యొక్క ప్రపంచం ఏంటిదనే దాన్ని కరెక్ట్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ చూడండి, గ్రౌండ్ రియాలిటీని అబ్జర్వ్ చేయండి. గ్రౌండ్ రియాలిటీని అబ్జర్వ్ చేసి నిజంగానే కరెంట్ అఫైర్ 75 మార్కులు వస్తాయి. అట్లాంటప్పుడు స్టార్టింగ్ పోర్షన్ ఈ సిలబస్ అని తెలియక పక్కన పెట్టి డైరెక్ట్ నేనే మార్చి నుంచి మొత్తం కరెంట్ అఫైర్స్ చెప్తుండే కదా, మరి అట్లా ఉండదమ్మా. అది ఎందుకు అట్లా స్టూడెంట్స్ మైండ్ లోకి అందరికి వెళ్ళిందో నాకైతే తెలియదు కానీ, సో అందరు అట్లా ఫీల్ అవుతున్నారు, అది ఫీల్ కాదు. దయచేసి మీరు అన్నెసెసరీగా డైవర్ట్ అవ్వకండి. డైవర్ట్ అయితే మాత్రం పెద్ద బొక్క పడుతుంది ఎగ్జామ్ లో. ఓకే? సో కాబట్టి గ్రౌండ్ రియాలిటీలో ఉండండి, ఇది నేను చెప్పాలనుకుంటున్నది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి November 26 అంటే రేపు అనుకుంటా మేబీ, November 26 మనకి రేపటికి 4 యూనిట్స్ అయిపోతాయి. 4 యూనిట్స్ తోటి కోర్స్ అయితే లాంచ్ చేస్తా. మిగతా అడిషన్ జరుగుతూ ఉంటాయి మనకి, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఏం లేదు. 420 పేజీలు, డబుల్ కాలం వల్ల బుక్ చదవడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. అండ్ విపరీతమైన డంపింగ్ ఉంది. అందులోకి వెళ్ళి మళ్ళీ సెలెక్టెడ్ గా ఏం డిలీట్ చేయాలన్నదే పెద్ద పాయింట్ అవుతుంది అక్కడ. సెలక్షన్ కాదు, ఏ కంటెంట్ డిస్కార్డ్ చేయాలన్నదే చాలా ఇష్యూ అవుతుంది అక్కడ. అంత చదువుతుంటే అంత ఎట్లా అంటే డంపు లాగా ఉంది అది. సో అందువల్ల టేకింగ్ ద లాట్ ఆఫ్ టైం. 4 చాప్టర్లు అయితే కంప్లీట్ అయినాయి. రేపు 4 చాప్టర్లతో అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే ఏపీ ఎకానమీ కానీ, దాంట్లోనే పాలసీస్ ఉంటాయి, దాంట్లోనే బడ్జెట్ ఉంటుంది, దాంట్లోనే వైట్ పేపర్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి సో ఏపీ ఎకానమీ కోర్స్ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. 4 యూనిట్స్ అయితే కంప్లీట్ అయినాయి, మిగతా యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? మిగతా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే అన్ని యూనిట్లు అయిపోయినాకనే తీసుకోండి. మళ్ళీ 4 యూనిట్లు చూసి మళ్ళీ నాకు మెసేజ్ చేయకండి, సార్ 4 యూనిట్లు ఉన్నాయి ఇంకా 5వ యూనిట్ లేదు, ఎప్పుడు యాడ్ చేస్తారు, ఇలాంటి వాళ్ళు తీసుకోకండి దయచేసి. ఎందుకంటే నా మీద ప్రెజరైజ్ చేయకండి, ఎందుకంటే అది ఉన్నదే మొన్ననే వచ్చింది బుక్, దాన్ని చదవాలంటే నేనేం రోబోన్ కాదు కదమ్మా, అది కూడా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఓకేనా? మీకు రోబోని నేను కాదు,
టక్ చేసి ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఏం లేదు. మనం కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి దాన్ని చదివి అండర్లైన్ చేసి దాన్ని మళ్ళీ స్కాన్ చేసి దాన్ని నేను పీపీటీ చేసుకుని రికార్డ్ చేసి నాకు కూడా టైం పడుతుంది. సో ఐ హావ్ టు డూ ద ఎంటైర్ వర్క్ బై అలోన్. సో అందువల్ల నాకు కూడా టైం పడుతుంది. సో అందువల్ల 4 యూనిట్లతో అయితే లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి మీకు అవైలబిలిటీ ఉంటుంది. రేపు ఈవినింగ్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, లేదంటే ఓన్గా చదువుకునే వాళ్ళు ఓన్గా చదువుకోండి. కరెంట్ అఫైర్స్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసే వాళ్ళు, లేదంటే కరెంట్ అఫైర్స్ నేను చెప్పిన మీ స్ట్రాటజీ కనుక మీకు నచ్చకపోతే మీరు ఏదైనా ఒక వేలో చదువుకుంటూ పోతే మీరు చదువుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ యూపీఎస్సీ మెటీరియల్స్ అసలే చదవద్దు. యూపీఎస్సీ మెటీరియల్స్ రావు మన ఎగ్జామ్ కి, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఎగురుతా ఉన్నారు, విజన్ ఐఏఎస్ వస్తుంది, ఓన్లీ ఐఏఎస్ వస్తాయి. అవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ కి ఉపయోగపడే కాన్సెప్చువల్ వైజ్ ఉంటాయమ్మా. మెయిన్స్ ఎగ్జామ్ కి బాగా ఉపయోగపడతాయి. అవి ఉపయోగపడనట్లేదు. కానీ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ లో అవి మనకు పెద్దగా యూజ్ కావు. చాలా తక్కువ యూజ్ ఉంటుంది. అందులో ఉన్న కంటెంట్ లో మనకు 5% కూడా యూజ్ కాదు. 95% వేస్టే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మార్చుకోండి, ఎందుకంటే మంచిగా జరగాలనే చెప్తున్నా నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్, ఆల్ ద బెస్ట్. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ.